హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాశారు కదా, ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదో, లేదంటే ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ అనేది వచ్చి లేదంటే ల్యాక్స్లో మీకు ర్యాంక్ అనేది వచ్చిందో, మీకైతే ఇంకా కాలేజ్లో అంటే టాప్ కాలేజెస్లో రాదనేసి మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో మీకైతే టాప్ కాలేజెస్లో మీరు ఎలా జాయిన్ అవ్వాలి, అలాగే టాప్ కాలేజెస్లో ప్యాకేజ్ అనేది ఎలా ఉంటుంది, అయితే కాలేజ్లో చదివితే మీకు ఎంత ఎల్పీ అనేది ఉంటుంది, అలాగే కాలేజీకి సంబంధించిన ఫీజు అనేది ఎంత ఉంటుంది, సో స్టార్టింగ్ నుంచి యావరేజ్గా ఎంత ఉండొచ్చు, సో దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. మీకు ఎలాంటి లాగ్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసినట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా ప్రతి ఒక్కటి. సో యాక్చువల్లీ ఇది పీపీటీ ప్రిపేర్ చేశాను. సో ఒక లైక్ అనేది చేయండి, ఎంతో కష్టపడ్డాను ఈ వీడియో కోసం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇదైతే హైదరాబాద్లో ఉంది. సో నేనైతే ప్రతి ఒక్కటి హైదరాబాద్లో టాప్ 10 కాలేజెస్ అయితే చెప్తున్నాను అనమాట. అలాగే టాప్ 10 కాలేజెస్ కాకుండా వేరే కాలేజ్లో ఎలా జాయిన్ అవ్వాలి, అలాగే సో టాప్ 10 కాలేజెస్లో మీరు తక్కువ ఫీజుకి మీరు ఎలా జాయిన్ అవ్వాలి, దానికి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఒకటి చెప్తున్నాను చూడండి, మీరు ఎక్కడే కూడా మీరైతే మీడియేటర్ అనేది మీరైతే పట్టుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కదా, సో ఇదైతే హైదరాబాద్లో ఉంది. సో మీరైతే కాలేజ్ దగ్గర కన్నా వెళ్ళండి, లేదంటే దీనికి సంబంధించి వెబ్సైట్ అయితే ఉంటుంది. సో గూగుల్ అయితే ఒకసారి సెర్చ్ చేయండి. సో గూగుల్లోకి వెళ్ళేసి ఒక వెబ్సైట్లోకి వెళ్ళేసి ఏదో ఒక నెంబర్కి అయితే మీరైతే కాల్ అనేది చేయండి. సో ఏదో ఒక నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఇట్లా మేనేజ్మెంట్ కోటాలో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అంటే, సో వాళ్ళే మీకు పదే పదే కాల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే వాళ్ళకి అంటే ఫస్ట్ ఇప్పుడే మీరు ఏమన్నా కాల్ చేశారంటే వాళ్ళకి సీట్స్ అనేది చాలా ఉంటాయి కాబట్టి, సో మీకైతే పదే పదే వాళ్ళే ఫోన్ చేస్తారు. వాళ్ళు పదే పదే కాల్ చేయకున్నట్లయితే దానికి డిమాండ్ అనేది చాలా ఉందనేసి అర్థం అనమాట. దీన్ని కూడా కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. సో మేనేజ్మెంట్ కోటాలో 30% ఆఫ్ ది సీట్స్ అయితే మేనేజ్మెంట్ కోటాకి అయితే వదిలేస్తారు. సో వాళ్ళైతే ఫీజెస్ అనేది ఎంతన్నా పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఏదైతే చెప్తున్నానో ప్యాకేజ్ అన్నది, లేదంటే సో ప్యాకేజ్ అనేది ఫిక్స్ కానీ, బట్ ఇదైతే నేను ఫీ స్ట్రక్చర్ అనేది చెప్తున్నాను, ఇదైతే ఫీ స్ట్రక్చర్ అన్నది. సో లాస్ట్ ఇయర్ ఇదంతా కంపేర్ చేసుకున్నట్లయితే ఫిక్స్డ్గా అయితే లేదు. ఓకేనా, దీని గురించి మీరైతే సో మీ కాలేజ్ దగ్గర అయితే మాట్లాడేసుకోవాలి, లేదంటే మీరైతే కాలేజ్లో మాట్లాడితేనే మీకైతే అంటే ఫీజుకి సంబంధించి ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. బట్ యావరేజ్గా నేను చెప్తాను, సో యావరేజ్గా అయితే చెప్తాను, బట్ ఏంటంటే సో ఇదే ఫిక్స్ కాదనమాట. ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇదైతే హైదరాబాద్లో ఉంది. సో దీనికి యావరేజ్ ప్యాకేజ్ అన్నది చూసుకున్నట్లయితే 4 lakh per annum, అట్లాగే హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 58 lakh per annum అనమాట. అండ్ కాలేజ్ ఫీజు అన్నది ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, సో 2 lakh నుంచి 6 lakh దాకా ఉంటుంది అనమాట పర్ ఇయర్ అన్నది. సో ఇదైతే చెప్పాను కదా, సో ఇదైతే ఫిక్స్ కాదు, ఇదైతే అంటే మీకు కాలేజీకి సంబంధించిన డిమాండ్ని బట్టి వాళ్ళైతే సో వేరే వాడు వచ్చాడు అనుకోండి, మీతో పాటు ఇంకొకడు ఉన్నాడు, సో కాంపిటీషన్ అన్నది ఇంకా వేరే చాలా ఉన్నారు. సో 4 or 5 members ఉంటే దానిలో వేలంపాటు లెక్క ఎవరైతే ఎక్కువ నేను ఫీ పే చేస్తానంటారో వాళ్ళకైతే సీట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగైతే ఉంటుంది అనమాట. అండ్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇదైతే ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మీకైతే కేఎల్ యూనివర్సిటీ, ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. దీనికి సంబంధించి ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 9 LPA అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 55 LPA. కాలేజీకి సంబంధించి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 2 lakh నుంచి 6 lakh దాకా అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ గీతం డీమ్డ్ యూనివర్సిటీ, ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. సో దీనికి సంబంధించి ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4.9 lakh per annum నుంచి, సో మీకైతే హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 32 LPA అనమాట. కాలేజ్ ఫీజు చూసుకున్నట్లయితే 2 lakh నుంచి 5 lakh దాకా అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి చెప్పాను కదా, డిమాండ్ ఎంత అయితే ఉంటుందో అలాగైతే మీ వాళ్ళైతే ఫీజు కూడా పెంచడం అయితే జరుగుతుంది. సో మీరు ఈజీగా మీరు వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరైతే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో దీనికి సంబంధించి ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4 lakh per annum అనమాట. ఇదైతే యావరేజ్ ప్యాకేజ్. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 97 lakh per annum అనమాట. సో దీనికి సంబంధించి కాలేజ్ ఫీజు చూసుకున్నట్లయితే 4 lakh to 7 lakh దాకా అయితే ఉంటుంది. సో ఇంకా ఎక్కువ పెరగొచ్చు. అండ్ నెక్స్ట్ 5th చూసుకున్నట్లయితే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. సో ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4 lakh per annum నుంచి హైయెస్ట్ ప్యాకేజ్ అనేది 97 lakh per annum అయితే ఉందన్నమాట. దీనికి కాలేజ్ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 4 lakh to 8 lakh దాకా అయితే ఉంటుంది అనమాట పర్ ఇయర్. అండ్ 6th చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అరుణాచల్ ఇంజనీరింగ్ హైదరాబాద్, ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. సో దీనికి సంబంధించిన ప్యాకేజ్ చూసుకున్నట్లయితే యావరేజ్ ప్యాకేజ్ అనేది 5.5 LPA, హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 30 LPA. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 4 lakh నుంచి 9 lakh దాకా అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్, ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. సో దీనికి సంబంధించి ప్యాకేజ్ చూసుకున్నట్లయితే యావరేజ్ ప్యాకేజ్ అన్నది 6 lakh per annum నుంచి హైయెస్ట్ ప్యాకేజ్ అన్నది 55 lakh per annum అనమాట. అండ్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 4 lakh నుంచి 9 lakh దాకా అయితే ఉంటుంది.
అండ్ 8th చూసుకున్నట్లయితే జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ కాలేజ్ అనమాట. సో దీనికి సంబంధించిన ప్యాకేజ్ చూసుకున్నట్లయితే యావరేజ్ ప్యాకేజ్ అనేది 4 LPA అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ అనేది 43 LPA. సో ఇదైతే మంచి కాలేజ్ అనమాట. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో వీళ్ళు 4 lakh నుంచి 8 lakh per annum అయితే ఉంటుంది అనమాట. 9th చూసుకున్నట్లయితే గోగ్రాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో దీనికి సంబంధించి యావరేజ్ ప్యాకేజ్ అనేది 4 lakh నుంచి హైయెస్ట్ ప్యాకేజ్ అన్నది 44 lakh per annum అనమాట. అండ్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 4 lakh నుంచి 9 lakh దాకా అయితే ఉంటుంది అనమాట. అండ్ 10th చూసుకున్నట్లయితే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో దీనికి సంబంధించి ప్యాకేజ్ చూసుకున్నట్లయితే యావరేజ్ ప్యాకేజ్ అనేది 4 LPA అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ అన్నది 30 LPA. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 4 lakh నుంచి 7 lakh దాకా అయితే ఉంటుంది అనమాట మేనేజ్మెంట్ కోటాలో. అండ్ దీనికి సంబంధించి ఇవైతే నేను చూసిండే దానిలో అయితే నేను ప్రతి ఒక్కటి నేను డీప్ గా రీసెర్చ్ అనేది చేసిన ఈ యొక్క 10 కాలేజెస్ లిస్ట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇవైతే చూసుకోండి. ఇంకా మీకు టాప్ కాలేజెస్ కి సంబంధించి మీకు ఏమైనా తెలిస్తే సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి నేను తెలుసుకొని సో దానికి సంబంధించి అంటే యావరేజ్ ప్యాకేజ్ అనేది ఎంత ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఎంత ఉంది, అలాగే దానికి ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, సో ఎంత నుంచి ఎంత ఉండొచ్చు, సో దానికి సంబంధించి నేను క్లియర్ గా కొద్దిగా రీసెర్చ్ చేసి నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. బట్ మీరు కాలేజ్ ఫీజుకి సంబంధించి మీడియేటర్ని పట్టుకొని మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళారంటే సో తను తిని సో కాలేజ్ వాళ్ళు కూడా తినాలి కాబట్టి సో మరి మీకైతే ఫీజు అన్నది చాలా ఉంటుంది అనమాట. సో దాని నుంచి కొద్దిగా దీని అయితే దృష్టిలో ఉంచుకొని మీరైతే డైరెక్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్తే మీకైతే ఫీజు అనేది తగ్గుతుంది. అండ్ కాలేజ్ దగ్గర అయితే కొద్దిగా మాట్లాడండి. వాళ్ళైతే ఇప్పుడు 4 lakh 5 lakh 6 lakh 9 lakh లేదంటే 10 lakh ఇట్లయితే చెప్తారు స్టార్టింగ్లో. సో దాన్ని అయితే మీరు కొద్దిగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేదాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట. సో అలాగైతే మీరు మాట్లాడేసి ఫీ స్ట్రక్చర్ అనేది మీరైతే చూసుకోండి. అండ్ ఇది చూసుకొని ప్యాకేజ్ చూసుకున్నట్లయితే యావరేజ్ ప్యాకేజ్ అన్నది కంపల్సరీగా నేను ఏదైతే చెప్పానో అదే ఉంటుంది. బట్ సో హైయెస్ట్ ప్యాకేజ్ అన్నది అండ్ యావరేజ్ ప్యాకేజ్ అన్నది ఇదే ఫిక్స్ అంటే ఇది ఫిక్స్ కాదనమాట. ఇది కూడా కొద్దిగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. బట్ ఇదే ఫిక్స్ అంటే సో మ్యాక్సిమం ఒక 50-50 ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో దీన్ని కూడా కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా టాప్ కాలేజెస్కి సంబంధించి మీకు ఇంకా కాలేజెస్ ఏమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని అయితే ఒక లైక్ అనేది చేయండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో చేయాలన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ నేను చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అది చాలా రెడ్ గా ఉంది కదా, కొద్దిగా దాన్ని క్లిక్ చేసి కొద్దిగా వైట్ కలర్ చేస్తారనేసి అనుకుంటూ థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్. అండ్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు మాత్రం కొద్దిగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని కొద్దిగా మైండ్ అంతా దీని మీద పెట్టి కొద్దిగా చాలా రీసెర్చ్ అనేది చేయండి. కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర కొద్దిగా మాట్లాడండి. కాలేజ్ అనేది ఎలా ఉంది, ఏంటి, చాలా ప్రెజర్ అనేది పెడుతున్నారా లేదా, దానికి సంబంధించి కొద్దిగా డిస్కస్ చేసినే మీరైతే కాలేజ్లో అయితే జాయిన్ అవుతారనేసి అనుకుంటూ సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఏ గ్రేట్ డే.